హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతు భరోసా అనేది మూడో విడతకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో 3 ఎకరాల వరకు దాదాపు ఇప్పటికే 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులకైతే గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా వచ్చేసి 2 ఎకరాల ఆ పైన 3 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఏదైతే సాయం ఉందో ఇప్పటికే ప్రభుత్వం యాసంగి పైసలు అనేది మనకు జమ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటికే అన్ని రకాల పంటలకు సంబంధించి మార్కెట్లోకి వచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అంటే వ్యవసాయం చేయడానికి అన్నీ కూడా పొలాలు అయితే ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట. ఇక వరికి సంబంధించి త్వరలోనే వేయబోతున్నారు. అదేవిధంగా ఇతర పంటల సాగుకు సంబంధించి కూడా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే 3 ఎకరాలు నాతో పాటు 4, 5, 6, 10 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇటీవల కాలంలో తెలంగాణలో ప్రభుత్వం 2 విడతల్లో రైతు భరోసా అనేది నిధులు రిలీజ్ చేయడం జరిగింది. మనకు మార్చి నెలలోనే మొదటి విడత సుమారుగా 3,440 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత రెండో విడత అని చెప్పేశారు. ఆ రెండో విడత కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ సభా వేదికగా అదే రోజు కరీంనగర్లో సభ పెట్టినప్పుడు అదే రోజు ఏదైతే రైతు భరోసా పైసలు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో రెండో విడతకు సంబంధించి 2,206 కోట్లు ఇలా రిలీజ్ చేయడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70 లక్షల మంది రైతులు ఉన్నారు. 1,5 కోటిన్నర ఎకరాల వరకు సాగు చేసిన భూములకు మేము పైసలు ఇస్తామనే విధంగా చెప్పారనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 ఎకరాలు ఉన్నవారికి, అదేవిధంగా 1 ఎకరం ఉన్నవారికైనా, సో 100 ఎకరాలు ఉన్న వారికైనా 2 విడతలకు సంబంధించి 2 ఎకరాల వరకు అయితే జమ చేయడం జరిగింది. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. సో ప్రభుత్వం మిగిలిన సుమారు దాదాపుగా ఇంకెన్ని కోట్లు ఇవ్వాలంటే దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు కదా. సో అందులో వచ్చేసి దాదాపు 5,600 కోట్లు ఇలా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంత పైసలు ఎప్పుడు పడతాయని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే మూడో విడత సంబంధించి మనకు మే నెలలోనే విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో ఎలా మరి ప్రణాళికలు రచిస్తున్నారు, ఇందుకు సంబంధించి నిధులకు సంబంధించి లోటు అనేది ఉందన్నమాట. లభ్యతను ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇందుకు సంబంధించి దాదాపుగా 4,000 కోట్లతో రూపాయల రుణ సేకరణ నిధులు విడుదలకు లైన్ క్లియర్ చేసినట్టు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ముందస్తు ఏదైతే వానాకాలం సీజన్ కూడా మనకు స్టార్ట్ కాబోతుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే అందజేస్తున్నారన్నమాట. సో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో వచ్చే నెల మొదటి వారం నుంచే వరి నాట్లు ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే జూన్ మొదటి వారంలో స్టార్ట్ అవుతాయి కాబట్టి. సో అందుకని చెప్పేసి ఈ నెలాఖరు నాటికి కనీసం 3.50 లక్షల టన్నుల యూరియా అనేది మనకు అవసరం పడతాయి. అవన్నీ కూడా పంపిణీ చేయడానికి సిద్ధం చేయాలని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఏదైతే అధికారులకు, అదేవిధంగా వానాకాల సీజన్ ఎరువుల పంపిణీ పైన కంపెనీల ప్రతినిధులు అధికారులకు అయితే సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఒక అప్డేట్ ఇచ్చారు. అంటే ఎరువులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో హోల్సేల్, రీటైల్లో గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎంత ఉందో అంతే అమ్మాలి, కానీ ఎక్కువ అమ్మినా కూడా DAP కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉండాలని చెప్పేసి వచ్చే సీజన్ సంబంధించి కేంద్రం 10 లక్షల టన్నుల యూరియా కేటాయించిందనమాట. దీని ప్రకారం ఏప్రిల్ నెల కేటాయించిన 2 లక్షల టన్నులకు గాను 1.53 లక్షల టన్నులు మాత్రమే రాష్ట్రానికి చేరిందనమాట. సో ఇక అదేవిధంగా నెలలో ఇక మొత్తానికి కేంద్రం నుంచి రావాల్సిన, అంటే ఈ నెలలోనే ఖరారుకు నాటికి సంబంధించి కనీసం 3.5 లక్షల టన్నుల యూరియా అనేది ఉన్నందున కేంద్రం నుంచి రావాల్సిన మిగిలిన యూరియాను కూడా అత్యవసరంగా ఇక్కడికి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని గత నెలలో కేటాయింపులు. సో ఇక అవన్నీ కూడా ఇప్పటికే యూరియా కొరత రాకుండా చూడేందుకు గాను ఇప్పటి నుంచే ప్రణాళికలు అయితే రచిస్తున్నారన్నమాట. సో రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఏదైతే రైతు భరోసా అనేది పంట పెట్టుబడి సాయం కింద చూస్తున్న రైతులకు సంబంధించి మూడో విడత ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. యాసంగి సీజన్ ఇప్పటికే మూడో విడతకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నుంచి దాదాపుగా కావాల్సిన నిధుల సమీకరణకు ప్రతిపాదనలు కూడా పంపిందనమాట. సో ప్రస్తుతం అంచనాల ప్రకారం ఈ రైతులకు రైతు భరోసా అనేది ప్రభుత్వం తక్షణ సాయం కింద రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సో అదేవిధంగా అకాల
వర్షాల వల్ల ఇప్పుడు జొన్న కావచ్చు, వరి కావచ్చు, మొక్కజొన్న, అరటి, బొప్పాయి, కూరగాయలు పంటలు అంటే చాలా వరకు నష్టపోయారనమాట. తక్షణ సాయం కోసం అగ్రికల్చర్ ఆఫీసర్ సర్వే చేసి వారికి సాయం కూడా అందించాలని చెప్పేసి సూచించడం అయితే జరిగిందనమాట. ఆ వివరాలు కూడా తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసా సంబంధించి కూడా ప్రభుత్వం చెప్తుంది 2 ఎకరాల వరకు రిలీజ్ చేసాం, తర్వాత 3 ఎకరాలు, తర్వాత 4, 5, 10 ఎకరాలు ఉన్న రైతులకు కూడా జమ చేస్తామని చెప్పారు. అయితే వాస్తవానికి ఎప్పుడో పడాల్సి అయితే ఉండేనమాట. సో దాదాపుగా ప్రభుత్వం చెప్పినట్టుగానే మొదటి విడత 1 ఎకరం, తర్వాత రెండో విడత 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు కనీసమైన రావాల్సి అయితే ఉండే, కానీ ఇప్పటివరకు అయితే రాలేదు. సో అందుకని చెప్పేసి దీనికి ప్రధానంగా ఆర్థిక సమస్యలు అని చెప్పేసి కారణంగా భావిస్తున్నారనమాట. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రైతులకు సంబంధించి 3వ విడత అనేది మరింత జాప్యం జరుగుతుంది, ఆలస్యం అవుతుంది. కానీ ప్రభుత్వం మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటనేది కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారనమాట. యాసంగి సీజన్ సంబంధించి ఏదైతే 2 ఎకరాల వరకు మాత్రమేనా, లేదంటే 3, 4, 5 ఆ పైనున్న 10 ఎకరాలున్న రైతులకు కూడా సహాయం అయితే అందించబోతున్నారు అనేది కూడా ఉత్కంఠగా మారిందనమాట. ఇప్పటికే కొంతమందికి మాత్రమే ఈ పెట్టుబడి సాయం అనేది వచ్చింది కాబట్టి మిగతా దాదాపుగా 20 ఎకరాలున్న రైతులు చూస్తున్నారు. అదేవిధంగా 3 ఎకరాల వరకు పైనున్న రైతులకు కావాల్సి అయితే ఉందన్నమాట రైతు భరోసా. అయితే మొత్తం మీద ఈ నిధులకు సంబంధించి మనకు ఈ నెల చివరి వారం నుంచి రైతు భరోసా పైసలు అనేది ఇవ్వడానికి కూడా అన్ని చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే వస్తుంది. దీనికి ప్రధానంగా బలమైన కారణం వచ్చేసి త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి. రాష్ట్ర రాజకీయం కూడా శరవేగంగా మారిపోతుంది కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే మనకు ఎలక్షన్లు ఉన్న సందర్భంగా వీటిని ప్రభుత్వం పంపిణీ చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్లుగా ఒక అప్డేట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. కానీ మనకు వానాకాలం సీజన్లో మొత్తం మారబోతున్నట్లు రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. సో వారు పంటల సాగు వివరాలన్నీ కూడా ఆన్లైన్లోకి ఇస్తారనమాట. సో ఒక గ్రామానికి 3 చొప్పున కేటాయించినట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. వారికి శిక్షణ కూడా కంప్లీట్ అయితే చేశారనమాట. వచ్చే సీజన్ సంబంధించి మనకు దాదాపుగా జూన్ మొదటి వారం నుంచే మనకు పంటకు అంటే పంట భూమి ఆరోగ్యంగా ఉందా, ఎలాంటి పోషకాలు ఉన్నాయి, ఎలాంటివి కలపాలి, అవన్నీ కూడా వారి వివరాలన్నీ కూడా ఇస్తారనే విధంగా చెప్తున్నారు. అదేవిధంగా పంట వేశారా లేదా అనేది కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ లాగా ఫీల్డ్లోనే మరి ఎవరున్నారు, ఏంటి, ఏ పంట వేశారు, ఎన్ని ఎకరాల వరకు, అవన్నీ కూడా వివరాల ఆధారంగానే నెక్స్ట్ సీజన్కి అయితే రాబోతున్నారంటూ అట్లా. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెండింగ్ పైసలు ఉన్నాయో రైతు భరోసా సంబంధించి సో ప్రభుత్వం నిధులకు సంబంధించి ఆర్థికంగా ఏదైతే ఆర్బీఐ దగ్గర నుంచి నిధులకు ప్రతిపాదనకు పంపింది కాబట్టి మరొక 2-3 రోజుల్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే ఉంటున్నమాట. అవి వచ్చిన వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. రైతులు కూడా ఎక్కడ కూడా ఆందోళన చెందన అవసరం లేదు. సో ప్రభుత్వం విడతల వారీగా అంటే డబ్బులు అనేది జమ చేయడానికి సిద్ధమైంది. రానున్న యాసంగి సీజన్ కూడా వరికి సంబంధించి పంట పెట్టుబడి సాయం కూడా అందించబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు. సో మాకు ఇస్తారని చెప్పేసి చాలామంది అయితే అనుకున్నాం, కానీ ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. దీనిపైన కూడా ప్రభుత్వం 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకొని కనీసం ఏదైతే కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు చొప్పున అంటే కనీసం 12,000 రూపాయలన్నా జమ చేయాలని చెప్పేసి కౌలు రేట్లు ప్రతి ఏటా పెరుగుతుండడంతో రైతులపైన అధిక భారం పడుతుందని చెప్పేసి ఎకరానికి భూమికి 15,000 రూపాయల నుంచి దాదాపు నీటి వస్తుంటే 12,000 రూపాయలు, 15,000 రూపాయలు యజమానులు వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట.